హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన పచ్చడి సిరీస్లో మామిడికాయ పచ్చడి అంటే మామిడికాయ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా. చిన్ని ముక్కలతో మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి వచ్చేసి 15 to 20 డేస్ వరకు ఉంటుంది. ఇంకెక్కువ రోజులు కూడా ఉంటుంది మనము ఆయిల్స్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మామిడికాయలని ఓవర్ నైట్ వాటర్లో పెట్టుకొని నెక్స్ట్ డే ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా క్లీన్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పైన తీసేసి దానికి కూడా తడి వస్తుంది, ఆ తడి కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి రిక్వైర్డ్గా ఎంత సైజ్ పీసెస్ కావాలో అలా ఆ సైజ్ పీసెస్లో మనం చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పీసెస్ ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇదిగోండి, మేమైతే ఇక్కడ చిన్న ముక్కలతో పచ్చడి చేస్తున్నాము. సో మాకు కావాల్సిన చిన్న ముక్కలు కాబట్టి ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నా. మీకు బద్ద పచ్చడికి మాత్రం మీరు చాలా బద్దలుగా కట్ చేసుకుంటారు కదా, అది వేరేగా కట్ చేసుకోవచ్చు. అది కూడా మన ఛానల్లో వీడియో ఉంది, చెక్ చేయండి ఆ పచ్చడి వీడియో కూడా. ఇలా నాకు ఈ సైజులో కావాలి ముక్కలు, సో నేను ఈ సైజులో ముక్కలు కట్ చేసుకున్నా. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇలా చిన్న ముక్కలు పచ్చడి ఏంటంటే అప్పటికప్పుడు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మెంతుని రోస్ట్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మెజర్మెంట్స్లోకి వెళ్తే ఇక్కడ నేను మామిడికాయ ముక్కలు ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ తీసుకుంటున్నాను. అలానే ఇక్కడ ఒక గ్లాస్తో తొక్కలన్నీ పీల్ చేసుకున్న వెల్లుల్లిపాయలు తీసుకొని వెల్లుల్లిపాయలని నేను కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. మొత్తం కాదు, నేను కొంచెం మాత్రమే ఇలా పేస్ట్ చేసుకుంటున్నాను. మరో కొన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా పచ్చడిలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక మామిడికాయ కొలుసుకున్న గ్లాస్లోనే ఇక్కడ సాల్ట్ వచ్చేసి నేను 1/2 కప్ సాల్ట్ తీసుకుంటున్నాను. అలానే ఒక కంప్లీట్ ఫుల్ కప్ ఆఫ్ కారం తీసుకుంటున్నాను. కారం వచ్చేసి ఈ కారం కొంచెం కారంగా ఉంది, అందుకే 1 కప్ సరిపోతుంది. మీకు కారం సరిపోకపోతే మీకు టేస్ట్ తగ్గ కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మెజర్మెంట్స్ అయితే 1:2 రేషియో. ఉప్పు కారం బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. అలానే ఇందాక కొంచెం మనం మెంతుల్ని ఫ్రై చేసుకొని కొంచెం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ మెంతుల పౌడర్ని కూడా చిటికెడు కొంచెమే యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేయొద్దు. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా అంతే క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకుంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది పచ్చడిలోకి ఎప్పుడు కూడా ఆయిల్ వచ్చేసి వేరుశనగ నూనె కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ నూనె యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా చేత్తో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, మనకి చిట్టి ముక్కలతో మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినే పచ్చడి. అప్పటికప్పుడు తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పక్కా ట్రై చేయండి. ఎప్పుడు మామిడికాయలు దొరికినా కానీ పక్కా తయారు చేసుకునే పచ్చడి. ఫర్ మోర్ రెసిపీస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.